అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. ఎవరు? సో మనకు తెలిసిన వాళ్ళే. స్పీకర్ మరోసారి నోటీసులు జారీ. దానం నాగేందర్కి కడియం శ్రీహరి గారికి. ఇది మన ఈ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేయగా అందులో 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయని పరిస్థితి. వాళ్ళిద్దరు ఎవరు మనకు తెలిసిందే, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు అయితే ఇప్పటిదాకైతే ఏం స్పందించలేదు. మరి ఎందుకంటే వీళ్ళిద్దరికి ఛాన్స్ లేదు. ఇది మనం ముందే చెప్పుకున్నాం. ఏంటంటే దానం నాగేందర్ గారు ఎంపీగా చేసిండ్రు, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నించున్నారు. ఇంకొకటి ఏంటంటే కడియం శ్రీహరి గారు వాళ్ళ డాటర్కి ఎవరు మన కడియం కావ్య గారికి కూడా ఎంపీ టికెట్ కోసం కూడా చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు మేమిద్దరు పార్టీలో మారలేదు అని చెప్పడానికి ఏడా ఛాన్స్ లేదు. మిగతా ఎమ్మెల్యేలు ఏంటంటే మేము అందరం జస్ట్ మరి మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలివిగా మేము పార్టీ మారలేమని చెప్పినారు. కాబట్టి మెయిన్గా వేటు పడేది ఎవరు ఉన్నారో వీళ్ళిద్దరికి అయితే వేటు పడే ఛాన్స్ ఉన్నదని చెప్పడం జరిగింది. సో ఇంకొకటి కూడా మనం నిన్న ఒక స్టోరీ దేని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే దానం నాగేందర్ గారును కడియం శ్రీహరి గారు రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్ వస్తే వీళ్ళిద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇన్ కేస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే వీళ్ళని ఏంటంటే ఎమ్మెల్సీ కోటాలనో లేదో ఎక్కడనో తీసుకొని మంచి హోదానే ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మరి ఎవరికి ఇస్తారు అక్కడ అని అనుకుంటే స్టేషన్ కనుపు నుంచి వెళ్ళి చూసుకుంటే ఇందిరా గారు ఉన్నారు, గత 3 సార్లు ఓడిపోయినారు. ఆ సానుభూతి ఉంది. అక్కడ ఇందిరా గారికి ఇస్తే కాంగ్రెస్ అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ లో రాజయ్య గారు ఉన్నారు, సెకండ్ క్యాడర్ ఆడ లేదు. సో రాజయ్య గారికి ఇస్తే అక్కడ ఏం నడుస్తున్నదో, రాజయ్య గారి పైన ఏమున్నదో ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. కడియం శ్రీహరి గారి పాలిటిక్స్ ముందు రాజయ్య గారు గెలవలేరు. కడియం శ్రీహరి గారు దగ్గర ఉండి ఇందిరా గారిని గెలిపేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దానం నాగేందర్ గారు కూడా ఇక్కడ రిజైన్ చేసేసినాక ఈడ కూడా బై ఎలక్షన్ వస్తే ఏమవుతుందంటే విజయారెడ్డి గారిని లించోబెడతారు. ఇన్ కేస్ విజయారెడ్డి గారికి టికెట్ ఇస్తే పీజేఆర్ గారి కూతురు మంచి అనుభవం ఉన్నది, మంచి పట్టు ఉన్నది, గెలవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. దానం నాగేందర్ గారు, నవీన్ యాదవ్ గారు, రోహిన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆ సీటును కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్స్ లేరా అంటే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరు అంటే మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మరి మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అయితే ఏం చేసింది కూడా లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పేందంటే ఇప్పుడు ఇక్కడ దానం నాగేందర్ గారు పోతే సెకండ్ లీడర్ ఎవరు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనేది ఇప్పటిదాకా కూడా లేదు. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. మరి మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇస్తే మన్నె గోవర్ధన్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ మళ్ళీ కాంగ్రెస్ లో పోయి విజయారెడ్డి గారిని గెలిపేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ నడుస్తున్న ముచ్చట. కానీ 100% కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అస్సలు ఊకోదు. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ లా 24,000 మెజారిటీతో గెలిచిండ్రు కాబట్టి ఇక కాంగ్రెస్ కూడా ఆగదు. 100% కూడా వీళ్ళిద్దరికి చెప్పి కూడా ఈడ బై ఎలక్షన్ తెప్పించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది ఎవరికైనా కూడా, ఏ పార్టీకైనా కూడా కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ ఛాన్స్ని వదులుకోవాలని చెప్పి కూడా ఎవరు అనుకోరు. సో ఎట్లయినా ఈ 2 సీట్ల పైన వేటు పడుతుంది. దానం నాగేందర్ గారు కూడా ఆల్రెడీ ఢిల్లీకి పోయినారు. ఎందుకంటే ఇన్ కేస్ వేటు పడితే 6 సంవత్సరాల వరకు దానం నాగేందర్ గారికి ఛాన్స్ ఉండదు లించవడానికి. సో దానికన్నా రిజైన్ చేసి ఎలక్షన్లో ఓడు బెస్ట్ కదా. సో అందుకని చెప్పి దానం నాగేందర్ గారు మరి ఢిల్లీకి పోయారు. నా పరిస్థితి ఏంది, నేను ఏం చేయాలి, ఇన్ కేసు నేను రాజీనామా చేసినా కూడా ఎమ్మెల్యే సీట్కి నా కథ ఏంటిది, నా పరిస్థితి ఏంటిది తర్వాత అని చెప్పి ఏఐసిసికి సంబంధించిన పెద్దలందరినీ కూడా కలవాలని ఢిల్లీకి అయితే పోయినరు. మరి ఆ ముచ్చట కూడా మనం తెలుసుకోవాలి. సో ఇది మొత్తానికి అయితే బంజారా హిల్స్ స్టేషన్ కనుపూర్కి నడుస్తున్న కథ. ఇది 100% కూడా ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బై ఎలక్షన్ వచ్చినా కూడా ఎవరెవరు నించోబెడితే ఏందనేది అనుకున్నాం. ఈ 2 సీట్లు కూడా మళ్ళీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి అనుకుంటున్నది. మరి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి. మరి ఇంకా బంజారా హిల్స్ స్టేషన్ కనుపూర్లో బీఆర్ఎస్ కి కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ క్యాండిడేట్ ని లించోబెడితే ఎవరు అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయో ఏందనేది కూడా ఒక్కసారి కామెంట్లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.